శ్రీ సాయినాథాయ నమః. 8వ అధ్యాయం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 8వ అధ్యాయం. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుషాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవయక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రం, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలోనెవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారం, నిద్ర, భయం, సంభోగం సామాన్యం. మానవునికి గాక మరొక ప్రజ్ఞ గలదు, అదియే జ్ఞానం. దీని సహాయంలోనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తం, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు నందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరం మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదను. దేహమును ముద్దగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమున బడదము. ఉచిత మార్గమే మన దేహమును అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వంతో పోషింపనుకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలను. ఇది ఏ జీవుని పరమావధియే ఉండవలను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, షేముషి విజ్ఞానములను చూచి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశం కలుగుట. మానవుని విద్యుక్త ధర్మం, మానవ ధర్మం విలువైనదనియో, దానికి ఎప్పటికైనాను మరణం అనివార్యమనియో గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏమాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో, ఎటులనే విసుగు విరామం లేక రాత్రింబవలు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరమొనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానం నిలపవలను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. తక్షణ కర్తవ్యం. మన ధ్యేయం సత్వరం ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మ సాక్షాత్కారం సద్గురువుల సాంగత్యంచే సులభముగా పొందవచ్చును.
నక్షత్రములన్నయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో ఎట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు వివ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే, మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములను ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా ఎట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తేడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతాము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలె నిలచి అమ్మ రొట్టె మొక్క పెట్టుడనుచు దానిని అందుకొనగా చేయి చాచడి వారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలే తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకునేడివారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వాను స్వాధీనమందుంచుకొన కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకునేడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనేది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమం లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు. భిక్షలో దొరికిన పదార్థములనన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేవిడివి. వారిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొని చుండేది. కుక్కలను, పిల్లలను కూడా కలలో సైతం అడ్డు పెట్టని వారు. ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని, అదియే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండేడివారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచేడివారు. భజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకొనేడి పేద ఫకీరన్న ఎవరికి గౌరవం ఏమియుండును? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్షలేశ మాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగను స్థిరత్వం లేని వారుగను గాన్పించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు. అట్టి వారిలోనొకరు వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెదికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యా పాటిల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చొండి భోజనం చేయసాగిరి.
అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకోను శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించేవారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనేడివారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకొనేడివారు. అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లుగా అనిపించినా తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటునిటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళ నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంతే అని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్య తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో జూచెడివారో అంతటి ప్రేమాధారములతోనే రహతా నివాసియగు చంద్రబాన్ షేట్ మార్వాడీని జూచుచుండిరి. ఆ షేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో జూచుచు అహర్నిశలు వాని యోగక్షేమం మరియుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొకప్పుడు ఎద్దుల బండి మీదనూ బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేడివారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకొని వెళ్ళేడివారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనం నందు కూర్చుండచేసి భోజనం పెట్టేడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకునేడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేర్చుండేడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహతా, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చడికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిన కనీసం చూచి కూడా ఉండలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేటివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయి వారలకే కష్టములు ఉండేటివి కావు. బాబా ఆ దేశమునకు వ్యతిరేకముగా పోవు వారు అనేక కష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయంలో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 9వ అధ్యాయం. షిరిడీ ఈ యాత్ర యొక్క లక్షణములు. తాత్యా కోతే పాటిలు, ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కడ్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోని యొక్క ప్రత్యేక విశేషం ఏమనా బాబాయ్ అనుమతి లేనిదే ఎవ్వరునూ షిరిడీ విడవలేకుండిరి. బాబాయ్ అనుమతి లేక ఎవరైనాను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టంలో కొని తెచ్చుకున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో నుండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగాను లేక సూచన ప్రాయముగాను కొన్ని సలహాలను ఇచ్చుచుండేడివారు. బాబా ఆదేశానుసారం నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండేడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను.
తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటినని చెప్పెను. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి ఇటుండనిమ్ము, ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్ళవలననేడు తాత్య ఆతురతను చూచి కనీసం శ్యామ నైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రంలలోనొకటి 300 రూపాయల ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. సిరిడి వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు. కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా యాజ్ఞను వ్యతిరేకించి కొల్హార్ గ్రామంనకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చెను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లు వారి చేతిని ముద్దిడవలెనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశించి యత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణములో కూర్చుండియే తమను దర్శించుకునవచ్చుననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడవవలెనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశంను పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరం ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురని, బాబా యాజ్ఞానుసారం పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనంచే జీవితం అంతయు గడపనేలా అని సందేహం చాలామందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచశూనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చి సమాధానంతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించడం ఎందు ఆపేక్ష వదులుకొని సన్యాసించువారు భిక్షాటనంచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్థలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యమనే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకున్న మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవనా? దంచుట లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములుగాను మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రమోదమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు!
భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకముగా విషయమేమనా తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణం చేతనైనను ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఊరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనాడొకప్పుడు ప్రార్థనా సమాజస్థుతుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగిలి ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించుకుంది. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనా తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందిన వాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యొక్క తర్కడు పెందలకడని నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందు బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినం అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యంగా జరిగెను. సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనంనకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండట గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే భోజనంనకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటంనకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్నార్తి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను. తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండను. ఎలాగనో లోపలికి ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకేమీ లేకపోవడచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు. కానీ ప్రక్కలనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలోనేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోవని అవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతే వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకరికొకటి మార్గమధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరం కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీరినెట్లు గ్రహించెనో చూచెదం. బాంద్రా నివాసి అగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగిలిన ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనంనకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కానా దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకి ఏమీయూ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుటాయన్నది ఆమెకు సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు ఎందరు ఆశ్చర్యపడిరి.
1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలననుకొని ప్రయాణమున పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని ఇల్లంతయు వెతికెను. కానీ యొక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా ఎప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళటం మరిచెను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రం బాబా దర్శనమునకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవటం మరిచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు ఇదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించాను. నా భక్తులు నన్నెట్లు భావించరో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అని గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి ముందు దిగెను. మధ్యాహ్న భోజనం తయారయ్యాను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఇప్పుడు ఇట్లనే ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యం ఆడను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందుంచుకొనుము. ఇదంతయు ఆమెకి ఏమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులోకి బాబా ఇట్లు జవాబిచ్చాను, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు త్రీచున్నాను. నీ భోజనం నాకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేనే ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగుగా గలవన్నీయు నా అంశంలే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు ఆశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి, జీవులన్నింటి యందు భగవంతుణ్ణి దర్శింపుము అనునది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీయు భగవంతుని ప్రీతి జీవి యందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణం వలన ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టంగా ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 10వ అధ్యాయం. సాయిబాబా జీవిత విధానము, బాబా వారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణ అవతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యం, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి బాబా వారి అనుకువ, నానావళి మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం.
సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపం నందే లీనమై సర్వులకు హితం చేయుట యందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన స్మరణ రూపమై సంసారమనేడి చిక్కుముడిని విప్పు తరుణోపాయం. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టం, సులభతరమైన సాధనం. దీనిలో వ్యయ ప్రయాసాలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పట్టుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షడ్ దర్శనములను చదవక పని లేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుయై చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనం ఓడ నడిపేవాని అందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించేడి వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పడుకొనుచుండెనో చూచుదాం. ఒకసారి నానాసాహెబ్ డెంగెలే సుమారు 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చాను. ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్లు చిరిగిన పాత గుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలచనివి, ఏమాత్రం బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనం. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెనన్నది ఆశ్చర్య వినోదములకు హేతువైన. ఆ పాత గుడ్డ పీలికలు ఎంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీప ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలం చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతం చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెనో, ఎట్లు దిగుచుండెనో అనవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికి అవైన మంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానిని అపేక్షించలేదు. వాని కొరకు నే అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మం యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహముతో గాన్పించినను వారు సర్వహృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు. నిస్పృహలైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరు వాణిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్నవారు వలె కనిపించేవారు. వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి ఎందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండేడి వారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమందు తగులుకొనిన వాని వలె గాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేవారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతంతోనూ ఒరిమితోనూ సంయమంతోనూ వ్యవహరించేవారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు.
వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా నుండేవారు. వారు ఎక్కడికి ప్రయాణములు చేసేవారు కారు. చిన్న చేతికర్రయే వారు సదా ధరించేడి దండం. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనమొచ్చే నిరాడంబరలై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనేడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారి ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపం అట్టిది, అద్యాంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు నావరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వంను గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా నెంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసం, వారి జన్మ తేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరైన జన్మ తేదీ గురించి కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రయాణ షిరిడీ వచ్చి 13 సంవత్సరముల అచ్చట నుండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్ సమీపంన కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయంన చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరి అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరం ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించవచ్చును. బాబా లక్ష్యము హరిబోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు 1608-81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులకు మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను. వారి మధ్య సమైక్య భావన నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పేడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదం విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితం వ్యర్థము, సంపాదించనిచో మీ జీవితం వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధం. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణా చరిత్రలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. శిష్యులు చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనం లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించేదమని చెప్పెదరు. కానీ మతమనగానేమి వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూనూ ప్రదర్శించవాలనుకోనలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని. గురువులు 2 విధములుగా. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసం నీవు నేనను ద్వంద్వభావనను పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచపుటానికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు.
సాయిబాబా అట్టి సద్గురువు, వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరాభిమానం సమత్వం వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గులు, అవసరములు కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానం. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదులయందు అభిమానం లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్ననో, తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసుకొనుచున్నాను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాష జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానవచ్చును. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వం స్వచ్ఛమైన ప్రేమాభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలనన్నీయూ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయి లీలా పత్రికలోనో లేదా పుస్తక రూపముననో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబావారి అనుకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. కీర్తి, ధనము, అభిమానం లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యం. ఈ గుణములన్నీ బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహం అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందును. ఒక ఉదాహరణ, బాబా మిక్కిలి అనుకువతో నిట్లనేడివారు: బానిసలకు బానిసనాగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనంచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకువ. బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా ఎననచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలె కనపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేటిది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేటిది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు గాన్పించినను వారికి దాని యందే మాత్రం ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె స్థలిత బ్రహ్మచారులు. వారికే దేహమందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యం చెందడి విశ్రాంతి ధామం వేయేలవారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణం నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబా వారి గద్దె నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసి నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోనమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగి పొమ్మనెను. దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి సంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసెను. మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని
మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అని నామమును మాత్రం జప్నియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో వారు సర్వ బంధనముల నుండి విముక్తులై స్వాతంత్రం పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడను. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములుగా కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందుంచుకొనుటకు సహజమైన మార్గం. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుటపైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారం నందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు, వానినే మననం చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు, వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయం అయినచో మరి దీనిని ఎందులకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమైనా భగవంతుని కృపాకటాక్షం లేని ఏడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వం నిరాటంకంగా సుగమం యగును. మహాత్ముల కథలు వినుటే అనగా వారి సాంగత్యం చేయుటే. మహాత్ముల సాంగత్యంచే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడకు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహములందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలగజేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్ నామస్మరణం, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరం నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలెనని వాంఛించుచుండును. మహాత్ములు మహిమ అట్టిది. మన పూర్వ జన్మ సుకృతంచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యం కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును. సదా పూర్ణానందంలో మునిగియుండు వాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదను. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనం. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపం, సగుణ స్వరూపం. నిర్గుణ స్వరూపం నాకు ఆకారం లేదు, సగుణ స్వరూపం నాకు ఆకారం కలదు. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపంలే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానిని అనుసరించవచ్చునని కొందరు. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపుడని భావించి పూజించుట సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినా కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగా పరబ్రహ్మోపాసనకు దారితీను. విగ్రహం, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7ను పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే సత్కృష్టుడు. అట్టి సద్గురుడనైన సాయినాథుని మనమున ధ్యానించదం గాక. వారు రూపుదాల్చిన వైరాగ్యం, నిజభక్తులకు విశ్రాంతి ధామం. వారి వాక్కులయందు మనకు గల భక్తియే యాసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక.
కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడు అనేదరు, కొందరు మహాభగవంతుడు అందరు. కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్ భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమము చేయబోటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు తన సజీవ ప్రతిమయనియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ యాసనం కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించేది వారు. భక్తులు దానిపై చిన్న పరుపును వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరలతోనూ కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి, కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి, కొందరు వారికి ఆజ్ఞాపాదములను సమర్పించుచుండిరి, కొందరు వారికి చందనము అత్తరు పూయుచుండిరి, కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి, కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేది వారు. సర్వాంతర్యామి సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనంనకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతడిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పల్లెరంతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపు ఎవ్వరునూ బాబా నుదుటిపై చందనం పూయటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనం పూయుచుండెను. కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరం నుండి చందనం తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారంగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాట అయినను అనక యూరకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇట్లా అడిగిన, బాబా, మేమెవరమైనా మీ నుదుటిపై చందనం పూయుదమన్నా నిరాకరింతరే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడు ఎలా యూరకుంటిరి? అందులకు బాబా ప్రసన్నంగా ఇట్లా సమాధానం ఇచ్చాను, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైలపడిపోదుననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసి తినేనెను. భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరివేయచు ఉగ్రావతారమును దాల్చెడువారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యం చాలేడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించేది వారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించుచుండిరి. బయటకి కోపంతో నోగిపోవచ్చు, కల్లెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృ హృదయం వలె అనురాగమయం. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి, నేనెప్పుడు ఎవరినైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా? సముద్రం తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టునా?
నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదను? నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు హాజా సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లా ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండను. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో నున్నను. బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగలో కూర్చొనిచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్ళిన అతని మనోరథం సిద్ధించుననియో కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనడు. బాబా, ఆ ముదుసలి హజీదిని మసీదులో కాల్పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోచున్నారు. ఆ హజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చాను. శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడివి. నీకు ఇవన్నీ అర్థం కావు. అల్లా కొననిచో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగు వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వాడిని బారవి బావి వద్దనున్న ఇరుకు ఖాళీ బాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40 రూపాయలు 4 వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షల కూడా ఇచ్చుటకు సిద్ధంగానున్నాడని జవాబు తెచ్చాను. సరే, మరలా పోయి వానిని ఇట్లా అడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసం కావాలనో వృషణములు కావాలనో కొనుగొనుము. బాబా వారి కొలంబా మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థం నుంచడి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటకు విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరముతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివనా? పెద్ద హజీవనా? గొప్పలు పోవచ్చు ఏమేమిటో వదులుచున్నావే నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తినని గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నాను అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి పిల్లెను. బాబా ఆగ్రహావేశాలను చూచి హజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హజీకి పంపెను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చి పోచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనములు. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మటి ఈ అధ్యాయంను ముగించదను. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటికి నేలయంతయు జలమయమయ్యను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలు ఎవ్వరూ వారిని కొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫాను ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగిన. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించుమని గర్జించిరి. కొన్ని నిమిషంలలో వర్షం తగ్గెను. గాలి వీచడం మానెను. తుఫాను ఆగిపోయాను. చంద్రుడు ఆకాశంలో కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగియుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడానికి కానీ
నీళ్లు పోసి మంటలు చల్లార్పుడు గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనలు బాబా వెంటనే గ్రహించి తమ సటకాత ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వం అమితముగా మండసాగిన. భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యం పారాయణ చేసెదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేగాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరో వారి కోరికలు అన్నీ నెరవేరి తుదకే కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 12వ అధ్యాయం. ప్రస్తావన. కాకా మహాజని బాపుసాహెబ్ ధూమలు నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసి అగు మూలే శాస్త్రి రామభక్తుడైన డాక్టర్. ప్రస్తావన. శిష్యులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించినను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసికొన్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమున హరించుటకు వారు అంగస్థుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి. జ్ఞానంలో సత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించేవారు. వారికి దేనియందు అభిమానం లేకుండెను. శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమును అంతయు వ్యయపరచి ఎప్పుడు వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండివారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించేవారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించరు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనని బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలననుకొనిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశము కలగలేదు. బాబాను దర్శించవలనని కోరిక గల వారు అనేకులు ఉన్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారు విశ్వాసంతో బాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారు దర్శనం చేసుకొనను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకొనినను నచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారం షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో ఎంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వం బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అచ్చట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలని అనుకొనెను. బాబాను సందర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబునివ్వవలేను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా నప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులోకి బాబా ఇట్లని, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయం కావునట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసిన. ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరినది. బాపుసాహెబ్ ధూమల్. పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో నుండిన బాపుసాహెబ్ ధూమల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసిన. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి. తుట్టతుదకు ధూమల్ దానిని గెలిచెను.
అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనుదారుడు గౌరవ మెజిస్ట్రేట్ను ఆగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకొనెను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావాలనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనును. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోటకు అనుమతి నిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీ రమ్ము. బాబా మాటలు ఎంతో సమయానుకూలంగా నుండెను. గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు మూలేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాపూసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా యొక్క క్షిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కేడు. వారు తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేడివి. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనేడు వారు. మూలేశాస్త్రి సాముద్రికం తెలిసిన వారొకటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటిపళ్ళు అతని చేతిలో పెట్టిరి. తర్వాత అందరూ వాడా చేరి. మూలేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేర్ తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదను అని అనెను. ఆ మాటలు ఎవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న ఆరతి కొరకు సర్వం సిద్ధమయ్యను. మధ్యాహ్న ఆరతికి తనతో వచ్చెదరా అని మూలేశాస్త్రిని బూటీ అడిగను. సాయంకాలం బాబా దర్శనం చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన యాసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటీ స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడను కానే. వారికి నేను ఎందులకు దక్షిణనియ్యవలను? సాయిబాబా అంతటి మహాత్ముడు. బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను. మడితోనున్న తాను మసీదులో అడిగిడిన మైలబడిపోవుదునని భావించి మసీదు బయట దూరంగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువాగు గోలవ్ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయాను. అది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఒకటకు వీలులేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటకెట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండాను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు బాదంలపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలేశాస్త్రి తన గురునామము నుచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఓనర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరిచి చూచేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును ఊహ కందని వారి శక్తిని చూచి మూలేశాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహం తీరినదనియూ తనకు గురుదర్శనం అయినదనియూ చెప్పెను. బాబా యొక్క ఆశ్చర్యమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్య పొందిరి.
గేర్తెండు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థంను అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మమల్తాదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చెను. షిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవం శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించుట లేదనియో చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరు బలవంత పెట్టరనియో కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలననియో మమల్తాదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారం ఒనర్చితినని డాక్టర్ బదిలిడెను. అతడు అట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కాన్పించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడగుట ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనంకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి, ఇట్లు వచ్చి తిని అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను. ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన ముఖ్యంగా మూలశాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన మనం మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పెదము. 12వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిలు, బాలా గణపతి షింపి, బాపు సాహెబ్ బూటి, అలంది స్వామి, కాకా మహాజని, ఆర్ధ నివాసి దంతోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ నుండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు తదితర బాధరబందీలేవీ లేకుండా ఇక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. వారి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా నెంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడోపచారములతో కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్. పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడిన కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నయూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుంటున్నంత వరకు మనము భగవంతుని తలచాము.
అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టంలో మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించిన ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబాకు భక్తుడకు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనను ఆలోచన కలిగాను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవటకు ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా నచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలుచుట లేదనియో బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియో నందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితననియో మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లు ముని ఆతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు. వారి రోగమును తప్పక బాగు చేయను. ఈ ఫకీర్ అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తం గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తం గ్రక్కలేదు. బాబా వారిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగం నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కాదు. కానీ బాబా యాజ్ఞ జవదాటరాదని అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నముల అనుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాను. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయో కాంక్షించడి వారు కారు. వారికి కావలసినది ఏమైనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉంటే మహారాష్ట్ర దేశంలోని నెలకొకసారి కానీ పక్షంనకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయట సాంప్రదాయము. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలగణపతి షింపి బాలగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడిన. అన్ని రకముల ఔషధములు కాషాయములు పుచ్చుకున్నాడు. కానీ నిష్ప్రయోజనమైన. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తిన. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణోపాయం నెట్లు నెరవేర్చవలెనో బాలకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నం పెరుగు సిద్ధంగా నుండిడ చూచాను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను. అచ్చట ఒక నల్లని కుక్క తోకయాడించుకొనుచు కనిపించను. పెరుగన్నం కుక్క ముందర పెట్టాను. కుక్క దానిని తినెను. అంతటితో బాలగణపతి మలేరియా జ్వరం శాశ్వతంగా పోయాను. బాపూసాహెబ్ బూటి ఒకనొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనములతో వమనములతో బాధపడుచుండెను. అతన్ని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీయో గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వ్రేలాడించుచు జాగ్రత్త, నీవింక విరోచనం చేయకూడదు, వమను కూడా ఆగవలను అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటి జబ్బు కుదరను. ఇంకొకప్పుడు బూటికి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అని వైద్యుడు ఎన్ని ఔషధములు ప్రయత్నించినను కానీ రోగం కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనిచో తన దాహం పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను.
బాదం పప్పు, పిస్తా, ఆక్రోట్ నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనచో రోగం కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరస వహించిన. పాలతో తయారు చేసి దానిని సేవించిన. విచిత్రంగా రోగం వెంటనే కుదిరెను. అలందీ స్వామి. అలందీ నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిన. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండాను. శాస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమీ చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనినిట్లా ఆశీర్వదించిన. అల్లా అచ్చా కరేగా. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం వ్రాసిన. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసిన. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకం లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులోని ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడెల్లా పోచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో నేమియూ చెప్పనక్కరలేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియో కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించిన. కావున పని ప్రారంభమయ్యాను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరిచిన. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా పరిగిడ మొదలెడెను. కానీ బాబా అతడిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలోనెవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయారు. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది వైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ల తాపన చేయి పనిని వచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవడచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ళ విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగ పప్పు విరోచనములకు హెచ్చించును కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కే. హల్దా నివాసి దంతోపంత్ అర్ధ గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధం వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కాషాయమును బాబా వానికి ఇచ్చి ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో సృష్టించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాను. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగిల బాధపడెను. ఒకనాడు రాత్రింబాళ్ళు ఆ బాధతో సతతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి. కానీ ఇవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలన్నీ నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగోగుటకు అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే, కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 14వ అధ్యాయం. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు
రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యను వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానం నెట్లు కలగజేసినో వర్ణించదము. ఈ యోగేశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నీయూ మధురముగా నుండును. వారి జీవితం మూర్తీభవించిన ఆనందం. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందు ఉంచుకొను నిమిత్తం వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి అసలైన మతమునకు మార్గం చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలనని బాబా ఉద్దేశం. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయమనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశం. గత జన్మల పుణ్యం కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడూనూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షంను సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందుంచుకొనుము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యం అంతయు పోను. ఇటులే కొనసాగిన ఎడల తుట్టతుదకు శుద్ధి చైతన్యమునందు కలిసిపోదుము. నాందేడ్ పట్టణ నివాసియకు రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ. షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగున ఐశ్వర్యములతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషంతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవంగా నట్లుండేవాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖంగానున్న వారొక్కరు లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యం గలవాడు. తన దాన ధర్మములు చేయువాడు. బీదలకు అన్నదానం, వస్త్రదానం చేయుచుండువాడు. అందరికి అన్ని విధముల సహాయం చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగానున్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవడచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతం వలె, జంధ్యం లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచం లేని జ్ఞాని వలె, శాస్త్రవేత్త లేని, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితం పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనంగాను కళావిహీనంగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయంను గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లా అనుకొనెను. భగవంతుడు ఎన్నడైనాను సంతుష్టి చెంది పుత్ర సంతానం కలగజేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచిగొల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అని ఆతురతో నుండువాడు. దాసగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగను మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పాను. దాసగను అతనికి షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించుమనెను. బాబా ఆశీర్వాదం పొందుమనెను. సంతానం కొరకు వేడుకొనుమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించింది కనుక దయయుంచి నాకు ఆశాభంగం కలగజేయకము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకం నిచ్చినంతలో తనకు 3:14 ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని, కాన మిగిలిన 1:20 మాత్రమే ఇమ్మనను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలకు రతన్జీ గ్రహించుకొనలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చొని మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను.
బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చాను. దాసగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతం అంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియో, బాబా దర్శనం, వారి ఆశీర్వాదం ప్రసాదం లభించినవనియో, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదనియో అనెను. తమకు అంతకుముందే 3:14 ముట్టినవని బాబాయ్ ఆడిన మాటలకు అర్థమేమి దాసగనని అడిగాను. ఇంతకు మునుపు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదు. నా వల్ల బాబాకు 3:14 ఎట్లు ముట్టెను? అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలం అయిన పిమ్మట అతనికే తన వివరం అంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అని మహాత్ముని రతన్జీ అంతకు ముందు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా 3:14 ఆగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికీ దూరంలోనేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3:14 సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారిద్దరు ఒకటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రం బతికిరి. ఈ అధ్యాయం చివరన హరివినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునని బాబాయ్ ఆశీర్వదించి నా కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతన అతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయం ముగించదాం. బాబా తమను జోడించుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలెనో, వారు ధనమును ఎలా కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేది వారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబుల్లో వేసుకునేది వారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీ నడిగేడి వారు కాదు. ఎవరైనా ఒక కాని కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేడివారు. బీడి కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేడివారు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చేడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురిని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము కానీ డబ్బు కానీ సమర్పించవలను. ఈ విషయం గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దయను నక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమమును అవలంబించవలనని గ్రహించిరి. ఆ మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానం చేయవలనని నియమేర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానం మొదలగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పుము. దానం గట్టి విశ్వాసంతోనూ ధారాళముగాను అణకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలను. భక్తులకు దానం గురించి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులోనొక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడన్ ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియు వ్రాసిని. ఎల్లప్పుడూ కావలసినంత ధనం గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదని అర్థం కూడా పెక్కు సంఘటనల వల్ల
తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కెన్ అడగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనం లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా నిచ్చట గ్రంథం నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థం. ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకం లేకుండాచే ఆమె మిగుల చిన్నబోయాను. అప్పుడు అక్కడ నేనున్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పాను. తన 6 శత్రువులను కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దానిని అంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయం నాకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలం వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనెను. మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిన. 1000 బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బీవీదేవ్ టానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీలా మాసపత్రికలో ఇట్లు వ్రాసినారు. బాబాయ్ అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు కాదు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబాయ్ అడిగినచో ఇచ్చేదామని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబాయ్ అడిగేది దక్షిణ పెద్ద మొత్తంలో కానీ చిన్న మొత్తంలో కానీ భక్తుల కోరికలు భావం వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారి దానిని మరచినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణ పుచ్చుకొని వారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనేది వారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు చుండిరి. మిగతా దానిని అంతే బీదలకు దానం చేయుచుండేడు వారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండేవారు. షిరిడి సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువు తెచ్చిచ్చినచో బాబా వారిని తిట్టేడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయోనొక కౌపీనము, ఒక వీడి గుడ్డ, యొక్క కపని, ఒక తంబిరేలు గ్లాస్ మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులను అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెండిటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవల్ల ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోని ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవం సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 15వ అధ్యాయం. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కర్ చక్కెర లేని తయనీరు 2 బల్లెలు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా నుండేది.
తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించడు. దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుటాయనవి చదువరులు జ్ఞాపకం ఉంచుకొనియే ఉందరు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతుము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు రకాలు వేసుకొనెదరు. తలపైన పాగా గాని పేట కానీ పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయం, మామూలుగా ధరించేది దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుడకై దాసగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమై పెళ్ళికొడుక, ఇంత చక్కగా ముస్తాబా ఎక్కడికి పోచున్నావనను. హరికథ చెప్పుటకు పోచున్నానని దాసగను జవాబిచ్చను. అప్పుడు బాబా ఇట్లనడు, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసిపారేము. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వారిని అన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వారిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేది వాడు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైన శరీరం పైన ఏమీ తొడిగేడివారు కారు. చేతి అందు వీణను ధరించి ఒకచోట నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కర్, చక్కెరలేని తేనీరు, పూనా, అహ్మద్నగర్ జిల్లాల్లో బాబాను గురించి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కర్కు ఉపన్యాసంల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగని యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకారంగా నుండెను. ఇచ్చటనొక ఉదాహరణము నిచ్చెదము. ఠానాలోనున్న కౌపినేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుతూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరి అనునతడు ఉండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనను, బాబా, నేను పేదవాడను. నా కుటుంబంనే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కార్ వారి పరీక్షలలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు నా అష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండా పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యాను. స్థిరమైన ఉద్యోగం దొరికెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయటం ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరం పైన దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడనగాదా లోకోక్తి. చోల్కర్కి ఎట్లయినా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండా పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవనియో తనకు ఎంతయో తృప్తిగానున్నదనియో బాబాతో చెప్పాను. చోల్కర్ బాపు సాహెబ్ జోగ్ గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావం గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడైన. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటయను దాని భావం ఏమై ఉండునాయని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలగజేయవలనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన
కండచక్ర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననను చెప్పాను. బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబాళ్ళు మీ చెంత నుండెడదను. నా దేహం నిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకు ఇచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలం మీ హృదయం నందే గలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరూ నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో కదా. 2 బల్లలు. ఈ అధ్యాయంను 2 చిన్న బల్లుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునక ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను. అది శుభశకునమని లేక అశుభశకునమా అని ప్రశ్నించను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చనని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడు ఇంకను కొంత దూరం పోవలసి ఉండెను. కానీ వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పిన వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయిన. చాలా కాలం పిమ్మట అక్కా చెల్లెండ్రు కలుసుకొండ్రి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దిడుకొండ్రి. గుండ్రంగా తిరుగుచూను అధిక ప్రేమతో నాడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపురు అవుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను. రాబోయే 2 అక్కా చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను. ఇది అంతయు బహుచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనం. ఎవరైతే ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణ చేసేదరో వారి కష్టములన్నీయూ శ్రీ సాయినాథుని కృపచే తొలుగును. 15వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.